ఆంధ్రాలో గనులకు సంబంధించి వరుసగా నేను వాస్తవంగా నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. గనులకు సంబంధించి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు, వచ్చే ఆదాయాన్ని కోల్పోతున్నాం అన్న విషయం అనేక సార్లు చెప్పాం. మద్యంలోనూ ఆదాయాన్ని కోల్పోతున్నాం, ఇసుకలోనూ ఆదాయం కోల్పోతున్నాం, అట్లాగే గనుల్లోనూ ఆదాయం కోల్పోతున్నాం. అప్పులు ఎందుకు ఎక్కువ అవుతాయి అంటే మనకు వచ్చే ఆదాయాన్ని తీసుకెళ్ళి ప్రభుత్వానికి కాకుండా తీసుకెళ్ళి కార్యకర్తలకి, నాయకులకి, వ్యాపారస్తులకి పంచుకుంటే ఇంకా ప్రభుత్వం ఎట్లా ఆదాయం సంపాదిస్తుంది అన్నటువంటి పాయింట్ అనేకసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు జ్యోతి అదే హైలైట్ చేసుకోసం సొంత ఆదాయానికి సర్కార్ గండి అన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చింది. గనుల ఆదాయానికి గండి కొట్టింది ప్రభుత్వమే. ఖజానా క్రమం తప్పకుండా ఆదాయం తెచ్చే సీనరేజీ కలెక్షన్ కాంట్రాక్టులకి 4.5 నెలల పాటు నిలిపేశారు. అదే సమయంలో సీనరేజ్ కాంట్రాక్ట్ లేని జిల్లాల్లోనూ అన్ని రకాల మినరల్స్కి పర్మిట్ నిలిపేశారు. సరిగ్గా ఆ 4 నెలల్లోనే సర్కార్కి దాదాపు 800 కోట్ల విలువైన ఆదాయం పోయింది. సీనరేజ్ వసూలు కాంట్రాక్ట్ నిలిపేసి ప్రభుత్వం ఇందులో పెట్టుబడి సాధించిందంటే ఏమీ లేదు. దీనివల్ల నష్టపోయింది ప్రభుత్వమే. వాస్తవాలు ఎలా ఉంటే గనుల శాఖ మాత్రం 4 నెలల కాలంలో కోల్పోయిన ఆదాయాన్ని కాంట్రాక్ట్ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలుగా చూపిస్తోంది. చివరికి చంద్రబాబును కూడా మోసం చేస్తుందన్న విషయాన్ని హైలైట్ చేశారు. గత ప్రభుత్వం 2023లో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన గనుల శాఖలో మైనర్స్ మినరల్స్ సీనరేజ్ కలెక్షన్ కాంట్రాక్టులు తీసుకొచ్చింది. అంతకుముందు గనుల శాఖని నేరుగా మైనింగ్ లీజుదారుల నుంచి సీనరేజ్ డెడ్ రెంట్ కన్సిడరేషన్ ఇతర అనేక రకాల ఫీజులు వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేసేది. దీనివల్ల అనేక లీకేజీలు ఉంటున్నాయన్న నిపుణుల సూచనతో సీనరేజ్ కలెక్షన్ని ఉమ్మడి జిల్లాల వారికి ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. తొలుత 7 జిల్లాలకు శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం, గుంటూరు, విజయనగరం, కడప, తూర్పుగోదావరి జిల్లాలకి ఏజెన్సీలను ఎంపిక చేశారు. 2023 నుంచి 2 ఏళ్ల కాల పరిమితితో ఆ సంస్థలు సీనరేజ్ వసూలు చేసి నెలవారీగా ప్రభుత్వాన్ని చెల్లింపులు చేస్తున్నాయి. అయితే విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాలో గనుల శాఖనే వసూలు చేస్తోంది. ఇటు కాంట్రాక్ట్ జిల్లాలు, అటు గనుల శాఖ నియంత్రణ ఉన్న జిల్లాలో ఏటా 2,000 కోట్ల ఆదాయం రావాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక జూన్లోనే సీనరేజ్ కాంట్రాక్టులు నిలిపేశారు. బహుశా పాత కాంట్రాక్టులు మార్చేయాలని ప్రభుత్వ ఉద్దేశం కావచ్చు. దీంతోపాటు ఇతర కారణాలతో సీనరేజ్ కాంట్రాక్టులను అనధికారికంగా నిలిపేశారు. పోనీ వెంటనే కొత్త వాళ్ళకి కాంట్రాక్టులు అప్పగించి వసూలు చేశారంటే అది లేదు. 4.5 నెలల పాటు విషయాన్ని నానబెట్టారు. గనుల శాఖ నియంత్రణలో ఉన్న 6 జిల్లాల్లోనూ అన్ని రకాల పర్మిట్లు ఆపారు. దీంతో సర్కార్కి 1,300 కోట్ల పైగా నష్టం జరిగిందంటూ అధికార వర్గాలు చెప్తున్నాయి. చివరికి గత ఏడాది నవంబర్ నుంచి తిరిగి సీనరేజ్ కాంట్రాక్ట్ను పునరుద్ధరించారు. అప్పటికే ఉన్న కంపెనీలనే కొనసాగించారు. ఆపడం ఎందుకు, మళ్ళీ వాళ్ళనే కొనసాగించడం ఎందుకు, ఈ 4 నెలలు ఎందుకు ఆపారు, ఆపడం వల్ల ఏమైనా కొత్త విషయాలు కనిపెట్టిందంటే ఏమీ లేదు. చివరికి 800 కోట్లను తాము చెల్లించాల్సిన బకాయిలుగా చూపడం మీద కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.